మనకి వెయిట్ లాస్ ప్రాసెస్ లో ఎక్కువగా ఇబ్బంది పెట్టేది ఏంటి అంటే క్రేవింగ్స్. సో అసలు క్రేవింగ్స్ ఎందుకు వస్తాయి, అసలు ఈ క్రేవింగ్స్ ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో చూద్దాం. సో వెల్కమ్ టు వెల్నెస్ టాక్స్ విత్ మౌలాలి. మన బాడీకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వచ్చేది ఏదైనా ఉంది అంటే అది క్రేవింగ్స్ మాత్రమే. అసలు మనకి క్రేవింగ్స్ ఎందుకు వస్తాయి అంటే మనం తీసుకునే ప్రతి మీల్ లో తక్కువ శాతం ప్రోటీన్ ఉండడం వల్ల మన బాడీకి ఎక్కువ క్రేవింగ్స్ వస్తాయి. అండ్ దాంతో పాటు రిచ్ ఫైబర్, మన బాడీలో ఫైబర్ కంటెంట్ కూడా మనం తీసుకున్న మీల్ లో తక్కువ ఉంది అంటే గనక మన బాడీలో ఫైబర్ లోపం వల్ల కూడా మనకి ఎక్కువగా క్రేవింగ్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ప్రతి మీల్ కి మధ్యలో మనకి చాలా గ్యాప్ ఉంటుంది. సో అందుకనే ఎవ్రీ బాడీకి మన బాడీకి ఎంత వాటర్ కావాలో తగినంత వాటర్ ఇవ్వగలిగితే మన క్రేవింగ్స్ ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అందుకని బిఫోర్ మనం తీసుకునే మీల్ కి 1 అవర్ బిఫోర్ మనం వాటర్ కంప్లీట్ చేయాలి. అండ్ ఆఫ్టర్ 1 అవర్ తర్వాత మన మీల్ కంప్లీట్ చేసిన తర్వాత మనం వాటర్ తాగాలి. ఈ మీల్స్ మధ్యలో ఉన్న గ్యాప్ ని మన వాటర్ ఫుల్ఫిల్ చేస్తుంది, దాంతో పాటు హంగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది, క్రేవింగ్స్ ని కంట్రోల్ చేస్తుంది. సో క్రేవింగ్స్ అందరికీ వస్తాయి, కానీ క్రేవింగ్స్ అల్టిమేట్ గోల్ కాదు. మన గోల్ ఏంటి? వెయిట్ లాస్ అవ్వాలి. సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం అండ్ ఇలాంటి మోర్ టిప్స్ కోసం జస్ట్ ఫాలో వెల్నెస్ టాక్స్ విత్ మౌలాలి. థ్యాంక్ యూ సో మచ్.